హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కూలీ వార్ 2 మండే రోజు అనుకున్న దానికంటే గట్టిగా డ్రాప్ అవగా ట్యూస్డే మరోసారి డ్రాప్ అయ్యాయి. బట్ వాళ్ళ రెస్పెక్టెడ్ ఇండస్ట్రీస్ లో మాత్రం తమిళ అండ్ హిందీ వర్షన్స్ లో మంచిగానే పర్ఫార్మ్ చేశాయి. బట్ తెలుగు స్టేట్స్ లో మాత్రం కూలీనే బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. 5 days పాటు కూలీ 1 crore తగ్గిన షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయగా డే 6 70 లక్షల షేర్ కి డ్రాప్ అయింది. బట్ వార్ 2 మాత్రం 0 షేర్స్ ని కంటిన్యూ చేస్తూ థియేటర్స్ మూతపడే స్టేజ్ కి తీసుకొచ్చింది. కొన్ని చోట్ల మినిమం టికెట్స్ కూడా పడక షోస్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. వర్షాలు కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్. అలా 6వ రోజు తెలుగు స్టేట్స్ లో 22 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డెఫిసిట్లు తీసేస్తే 0 షేర్ ని మాత్రమే పెట్టింది వార్ 2 ఫిలిం. బట్ వార్ 2 హిందీలో మాత్రం మండేతో పోల్చితే ట్యూస్డే గ్రోత్ పెడుతూ షాక్ ఇచ్చింది. హృతిక్ రోషన్ స్టార్ పవర్ నార్త్ లో గట్టిగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో కూలీ సినిమా డీసెంట్ గా హోల్డ్ చేయగా ఓవర్సీస్ లో మాత్రం 2 సినిమాలు బాగా డ్రాప్ అయ్యాయి. సో లేట్ చేయకుండా ఈ 2 సినిమాలు 6 days లో ఎంత కలెక్ట్ చేశాయో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కూలీ విషయానికి వస్తే 6వ రోజు తెలుగు స్టేట్స్ లో 70 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఇందులో నైజాం నుంచి 26 లక్షలు, సీడెడ్ నుంచి 11 లక్షలు, ఉత్తరాంధ్ర 13 లక్షలైతే ఉన్నాయి. టెరిటరీ వైజ్ చూస్తే నైజాంలో 16 కోట్ల బిజినెస్ కి గాను 15.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా బ్రేక్ ఇన్ కి మరో 20 లక్షల షేర్ వస్తే చాలు. ఇక సీడెడ్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 5.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఉత్తరాంధ్రలో 5 కోట్లు, ఈస్ట్ లో 2.7 కోట్లు, వెస్ట్ లో 2.2 కోట్లు, గుంటూరులో 2.7 కోట్లు, కృష్ణాలో 2.5 కోట్లు వ్యాన్, నెల్లూరులో 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 38.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 58.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 7.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో మరోసారి 5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 6 days క్రాస్ 110 కోట్లకి చేరుకుంది. చూస్తుంటే తమిళనాడులో బ్రేక్ ఈవెన్ కష్టంగానే కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో 36.7 కోట్లు, కేరళలో 22.5 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 33 కోట్ల వరకు కలెక్ట్ చేయగా ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 261 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో మరో 162 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 6 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 423 కోట్లు దాటగా షేర్ 213 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 307 కోట్లు కావడంతో మరో 94 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో. ఇక వార్ 2 విషయానికి వస్తే డే 6 తెలుగు స్టేట్స్ లో 22 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగా ఇందులో నైజాం నుంచి 8 లక్షలు, సీడెడ్ అండ్ ఉత్తరాంధ్ర నుంచి 12 లక్షలైతే ఉన్నాయి. ఈస్ట్ గుంటూరు కృష్ణాలో నిన్నైతే 0 షేర్సే వచ్చాయని చెప్పొచ్చు. ఒకసారి టెరిటరీ వైజ్ చూస్తే నైజాంలో జరిగిన 36.5 కోట్ల బిజినెస్ కి గాను 13.1 కోటి షేర్ కలెక్ట్ చేయగా సీడెడ్ లో జరిగిన 18 కోట్ల బిజినెస్ కి గాను 7.7 కోట్లు, ఉత్తరాంధ్రలో జరిగిన 9 కోట్ల బిజినెస్ కి గాను 5.7 కోట్లు. సో ఈ 3 చోట్ల కూడా భారీ లాసెస్ నే చూడబోతున్నాం. ఇక ఈస్ట్ లో 3.2 కోట్లు, వెస్ట్ లో 1.9 కోట్లు, గుంటూరులో 4 కోట్ల 15 లక్షలు, కృష్ణ 3.2 కోట్లు అండ్ నెల్లూరులో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 40.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 59 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఇన్ టార్గెట్ 92 కోట్లు కావడంతో మరో 51.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 7.6 కోట్లు, తమిళనాడు కేరళలో 2.6 కోట్లు, హిందీలో నిన్న 7.75 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో టోటల్ నెట్ 141.7 కోట్లకి చేరుకుంది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 69 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 31 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 6 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 151 కోట్లకి చేరుకోగా గ్రాస్ 288 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ బిజినెస్ అడ్జస్ట్ అయిన తర్వాత 630 కోట్లకి చేరుకోవడంతో మరో 342 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇండియాలో ఇప్పటివరకు ఎన్నో డిజాస్టర్స్ వచ్చాయి, బట్ 150 కోట్ల లాసెస్ తెచ్చిన సినిమా లేదు. చూడాలి ఈ మూవీ ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ఆడియో. ఇది వార్ 2 అండ్ కూలీ 6 days వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.